జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు అంబరాన్నంటాయి. బ్రహ్మచారి పరమ పూజ్య శ్రీ 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 విద్యా శంకరానంద స్వామిజీ ఆధ్వర్యంలో వార్షికోత్సవ కైంకర్యాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం అమ్మవారి ఆలయం నందు అఘోర పాతుపాశాస్త్ర హోమం వైభవోపేతంగా జరిపారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల పర్యవేక్షణలో అమ్మవారి కైంకర్యాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, రోటరీ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు మాధురి దంపతులు వివిధ దేవతామూర్తుల హోమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదారులకు వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి వస్త్రాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు. ఈ సందర్భంగా అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. కూచిపూడి, భరతనాట్యం, వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భాగంగానే వివిధ సినీ హీరోలను రిమిక్స్ చేస్తూ వేసిన డాన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శీలా రూపాదేవిని సన్మానించారు. అమ్మవారి వార్షికోత్సవ పూజల్లో భాగంగా గురువారం అనంతేశ్వర స్వామి, ముత్యాలమ్మ తల్లి విగ్రహాలకు సప్తనదీ జలాలతో అభిషేకాలు చేశారు. జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవాలలో భాగంగా ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ ఇంటి వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి రిబ్బన్ కట్ చేశారు. పట్టణానికి చెందిన సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్తిలి పోషేశ్వరరావు, విజయవాడ మణిపాల్ హాస్పిటల్ చే క్యాన్సర్ కు సంబంధించిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. క్యాన్సర్ విభాగాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పలువురు వక్తలు మాట్లాడుతూ బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు చేస్తున్న వివిధ సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనియాడారు. సాయిదుర్గ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్తిలి పోషేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది తమ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందిస్తున్న సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత క్యాంపు మన బవిరిశెట్టి మురళీకృష్ణ గారు వారి దంపతులు మాకు ఉచిత మెడికల్ క్యాంప్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. సో దీనికి ఇక్కడికి వచ్చిన చైర్మన్ గారు మన బత్తిన నాగలక్ష్మి గారు, రావూరి కృష్ణ గారు కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని వినియోగించుకొని ఇప్పుడు మాకు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత చేస్తున్నామో దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరి ముత్యాలమ్మ వార్షికోత్సవం సందర్భంగా మరి బవిరిశెట్టి మురళి గారు మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. మరి ఈ రోజు కూడా అదే సందర్భంగా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి మెగా క్యాంపు పెట్టారు. మరి ఈ క్యాంపుకి మరి అందరూ కూడా ఇచ్చేసి మరి ప్రతి ఒక్కరు కూడా పేషెంట్లు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటాం. మరి దీనికి సాయిదుర్గ హాస్పిటల్ వాటి డాక్టర్స్ అందరూ కూడా మరి ఉచితంగా వైద్యం చేసి వారందరికీ కూడా మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు బవిరిశెట్టి మురళి ఇంతకు ముందు కూడా ఎన్నో చేసుకుంటూ వస్తున్నాడు. మరి అలాగే ఆ అమ్మవారు కూడా మరి ఆశీస్సులు మరి అతనికి ఎల్లవేళ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఒక ఉచితంగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించుకోవడం అనేది ఈ కార్యక్రమాల్లో భాగంగా చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ప్రస్తుతం వైద్యం అనేది చాలా అత్యవసరమైనటువంటి
సంతోషకరమైనటువంటి విషయం. ఆ డాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందినటువంటి సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం, అనేక మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనకున్నటువంటి సమస్యలను ఉచితంగా ఇక్కడ పరీక్ష చేయించుకుని ఉచితంగా మందులు తీసుకుని ఒక ఆనందాన్ని మనసులో నింపుకుని బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి పెద్దల చైర్మన్ గారు, అదేవిధంగా రావూరి కృష్ణ గారు ఇత్యాదిగా అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సమున్నతం చేసినందుకు మన శ్రీ ముత్యాలమ్మ ఆలయం తరపున వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ వైద్యానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వెహికల్ తీసుకొచ్చి ఆ వెహికల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం. ఎందుకంటే మెట్ట ప్రాంతాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి కేసులు ఇవి చాలా సైలెంట్ గా, మరి ఇటువంటి క్రమంలో మనం ముందుగానే వాటిని గుర్తించుకుంటే కొంతవరకు మనం సర్వే అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం, మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రత్యేకించి డాక్టర్ గారికి, సాయిదుర్గ మల్టీ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు. శ్రీ దుర్గా అనే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు క్యాంపు పెట్టడం, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అవసరం. ఈ వైద్యం అందించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి ఇక్కడ వచ్చిన సాయి దుర్గా డాక్టర్ గారికి ఉన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు.